నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో స్తంభన వైఫల్యానికి చికిత్స ఉందా? వడదెబ్బను నివారించుకోవటం ఎలా? పిల్లలు నిద్రలో భయపడుతున్నారా? యోగాతో జుట్టు రాలటానికి చెక్. ఇంకా హెల్త్ టిప్స్. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపం అనేది ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషుల్ని కుంగదీసే స్తంభన వైఫల్యానికి కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం, ఆలుమగల అన్యోన్యతకు సంకేతం. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే ఈ సృష్టి కార్యంలో నేడు పటుత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. 25 వయసు నుంచి మొదలవుతోన్న పటుత్వ లోపాలు పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషుల్లో ఇవాళ స్తంభన వైఫల్యం అనేది తీవ్రమైన సమస్యగా ఉంటోంది. పురుషుడు తాను కోరుకున్నప్పుడు అంగం గట్టిపడకపోవటం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండటాన్ని స్తంభన లోపం అనుకోవచ్చు. స్తంభన వైఫల్యానికి ఒకప్పుడు మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారు. కానీ హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి శారీరక సమస్యలు కూడా స్తంభన వైఫల్యాన్ని తెచ్చిపెడుతున్నాయని ఇప్పుడు వైద్య రంగం స్పష్టంగా గుర్తించింది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎక్కువ ఏజ్ పెరిగే కొద్దీ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. 30 ఏళ్ళకు ఉన్నట్టు 40 ఏళ్ళకి ఎరెక్షన్ ఉండదు, 40 ఏళ్ళకు ఉన్నట్టు 50 ఏళ్ళకు ఉండదు. సో ఈ తగ్గటం వల్ల పేషెంట్స్ ఎక్కువగా ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళ మధ్యలో ఉన్న పేషెంట్స్ ఎక్కువ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కారణం ఏంటంటే, ఎరెక్షన్ రావాలంటే అక్కడ బ్లడ్ సప్లై అనేది సరిగ్గా ఉండాలన్నమాట. క్యావర్నోసా అంటాం. దానిలో బ్లడ్ సప్లై ఉంటే ఆటోమేటిక్గా ఎరెక్షన్ వస్తుంది. సో ఈ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు దాన్ని ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటాం. అంటే ఆర్టరీస్లో గుండెకి ఎలాగైతే రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల హార్ట్ అటాక్ వస్తుందో, అట్లాగే ఈ క్యావర్నోసా అంటే పెనిస్లో ఉండే ఒక పార్ట్, దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువల్గా వస్తూ ఉంటుంది. కానీ అది ఒకటే కారణం కాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రకరకాల కారణాలు ఉంటాయి. బాగా ప్రమాదకరమైన కారణం ఈ రక్త సరఫరా తగ్గటం అన్నమాట. ఎందుకంటే ఈ కొన్ని స్టడీస్ చేసినప్పుడు ఈ రక్త సరఫరా తగ్గినట్టే హార్ట్కి కూడా తగ్గుతుంది. సో కార్డియాక్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి ఇది ముందు ఇండికేషన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం జరిగిందో వాళ్ళకి హార్ట్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 40% to 50% మంది ఎవరైతే ఈడీతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు స్టడీస్లో తెలిసింది. పురుషాంగం అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర. అయితే వయసుతో పాటు టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గటం, శృంగార వాంఛలు తగ్గుముఖం పట్టడంతో రక్తనాళాల్లోనూ వయసుతో పాటు ఎంతో కొంత మార్పులు వస్తాయి. కాబట్టి స్తంభనలు కొంతవరకు తగ్గుతాయి. ఇక ఇప్పటికే హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, మానసిక చికాకులతో సతమతమవుతున్నప్పుడు చాలామందిలో స్తంభన వైఫల్యం సమస్యగా మారుతుంటుంది. స్తంభన లోపం ఉందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రక్తనాళాలు, నాడులు, హార్మోన్ల పనితీరు ఎలా ఉందో పరీక్షిస్తారు. స్తంభన సామర్థ్యానికి రిజిస్కాన్, రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు కావెర్నోసోమెట్రీ పరీక్షలు ఉపకరిస్తాయి. పీనైల్ డాప్లర్ ఎవాల్యుయేషన్ ద్వారా అంగంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రక్త పరీక్షలో టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ హార్మోన్ల మోతాదును తెలుసుకుంటారు. అవసరమైతే మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్న పేషెంట్ వచ్చినప్పుడు మానసిక స్థితి ఎలా ఉంది, లిబిడో అంటాం, అంటే ఇంట్రెస్ట్ ఇన్ సెక్స్, అది ఎంత ఉంది అనేది చూస్తామన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో హార్మోన్ చెకప్ చేయడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, షుగర్ ఏమన్నా అన్కంట్రోల్డ్గా ఉందా,
సో ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఏదన్నా ఉందా, ఇవన్నీ యూజువల్గా చెక్ చేస్తాం. అదే కాకుండా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు అని రీసెంట్గా తెలిసింది. సో విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. స్తంభన లోపానికి ఆధునిక వైద్యంలో ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వయాగ్రా సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపణ అయ్యింది. దీంతో దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. 70 నుంచి 80% మందిలో మంచి ఫలితం ఉంటుంది. అయితే వయాగ్రాను డాక్టర్ల పర్యవేక్షణలో తగు మోతాదులో మాత్రమే వాడుకోవాలి. అయితే వయాగ్రా బిళ్ళ తాత్కాలికంగా పనిచేసే మందే గాని శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తుంచుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు హార్మోన్ల మాత్రల్ని కూడా వాడుకోవాల్సి ఉంటుంది. వయాగ్రాతో ఫలితం కనిపించిన వారికి శాశ్వతంగా స్తంభన లోపాన్ని సరిచేసే పినైల్ ఇంప్లాంటేషన్, ప్రోస్థెటిక్ సర్జరీ కూడా అవసరమవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది కాజ్ ఆఫ్ ఈడీ మీద, అంటే ఎందుకు వచ్చింది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మెయిన్ కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ, ఇందాక చెప్పినట్టు రక్త సరఫరా తగ్గటం వల్ల జరిగిందా అనేది ముందు చూసుకుంటాం. కాబట్టి ఒకవేళ నిజంగానే రక్త సరఫరా తగ్గితే హార్ట్ కూడా టెస్ట్ చేసి ఆ రక్త సరఫరా పెంచడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. టెడలాఫిల్, సిల్డెనాఫిల్ అనే రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఫస్ట్ స్టెప్గా ఇస్తాం పేషెంట్కి. వాటితో ఫలితం సరిగా రానప్పుడు ఎక్స్ట్రా కార్పోరేవ్ షాక్ వేవ్ థెరపీ, ESWT అంటే షాక్స్ ఇస్తామన్నమాట పెనిస్కి. ఏది కూడా ఫలితాన్ని ఇవ్వనప్పుడు ఇంకా పినైల్ ఇంప్లాంట్ అంటే పినైల్ ప్రాసెసెస్ అనేదే వాళ్ళకి చివరి ఫైనల్ సొల్యూషన్. పినైల్ ప్రాసెస్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి మాల్యబుల్ ఇంప్లాంట్ అంటే సింగిల్ పీస్ ఉంటుంది, ఇంకొకటి 2 పీస్, ఇంకొకటి 3 పీస్. ఎక్కువగా మనం చేసేది మాల్యబుల్ ఇంప్లాంటే ఇండియాలో. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. స్టెరిలిటీ మెయింటైన్ చేస్తే ఎవరైనా చేయగలిగిన ప్రొసీజరే, చాలా చిన్న ప్రొసీజరే ఉంటుంది. సాటిస్ఫాక్షన్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పేషెంట్కి ముందే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట సర్జరీ చేసేటప్పుడు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది లేకపోతే తర్వాత వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కలిగే బాధలన్నీ తగ్గుతాయి. అది కాకుండా ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్లో పెట్టాలి. మన గుండెలోని రక్తనాళాలు 80% మూసుకుపోయినా చాలామంది బాగానే ఉంటారు, బండి నెట్టుకొస్తూ ఉంటారు. కానీ పురుషాంగంలోని రక్తనాళాలు అలా కాదు. అవి చాలా సున్నితమైనవి. కొంతవరకు పర్వాలేదు, కానీ అది ఇంకా ముదిరితే దాన్ని చక్కదిద్దటం కష్టం. అందుకే ఒకసారి స్తంభన లోపం వచ్చిన తర్వాత ఐబీపీ, మధుమేహం వంటి వాటిని అదుపులో ఉంచుకుంటున్నప్పటికీ స్తంభన లోపం పూర్తిగా తగ్గుతుందని చెప్పటం కష్టం. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటం, వ్యాయామం చేయటం వంటి వాటి ద్వారా చాలా కొద్ది మేరకు ఫలితం ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆ లోపాన్ని మరింత ముదరకుండా చేస్తాయి. అయితే స్తంభన లోపాన్ని తొలి దశలోనే గుర్తించి జీవనశైలి మార్పులతో జాగ్రత్త పడితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. పొగ, మద్యం మానేయటం, శారీరక శ్రమ చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా ఉపయోగపడతాయి. జీవనశైలి మార్పులతో భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఎండలు మండిపోయే వేసవిలో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకే రకంగా ఉంటుంది. వేడి, ఉక్కపోత దాటికి చిన్నా పెద్ద అందరూ కుదేలైపోతూ ఉంటారు. తీవ్రమైన ఎండ, వేడి మూలంగా ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండడంతో మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఒక్కోసారి కుప్పకూలిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెట్టంతా మనిషి సైతం నీరసం, నిస్సత్తువులతో కుదేలవుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని సన్స్ట్రోక్ లేదా వడదెబ్బగా పిలుస్తారు. వేసవిలో చాలా తరచుగా పొంచి ఉండే వడదెబ్బ విపత్తును కాచుకునేందుకు మనం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ వేసవి విసిరే పంజా ఇది. వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. వడదెబ్బను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతుంటాయి. సహజంగా ఎండల వేడిని తట్టుకునేందుకు మన శరీరం చెమట రూపంలో నీటిని బయటకు పంపి తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎండల తీవ్రతను నియంత్రించే వ్యవస్థ మన శరీరంలో విఫలమైనప్పుడు మనిషి అపస్మారకంలోకి వెళ్ళటం, అసలు చెమటలు పట్టకపోవటం, తలపోటు, వాంతులు, తీవ్రమైన జ్వరం లాంటివి వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 105 డిగ్రీల దాకా వెళుతుంది. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. రక్తపోటు, పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతుంటారు. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంది. వడదెబ్బ తగిలినప్పుడు ముందుగా ఆ వ్యక్తి ఒంటిపైన ఉన్న దుస్తుల్ని తొలగించాలి. చల్లగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించే ప్రయత్నం చేయాలి. తడిబట్ట లాంటిది కప్పటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లూకోజ్ నీళ్లను లేదా కొబ్బరి బోండా నీళ్లను తాగించటం మంచిది. పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అవసరాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్లో కాటన్ దుస్తులు ధరించటం మేలు. పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మరీ మంచిది. నీళ్లను, ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గొడుగును వాడుకోవాలి. వేసవిలో దూరపు ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. కొంతమంది పిల్లలు తరచుగా ఉన్నట్టుండి నిద్ర నుంచి లేచి కూర్చుంటూ ఉంటారు. మంచం మీద కూర్చొని ఊరికే భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి భయాల వెనుక పీడకలలు మొదలుకొని భయాందోళనల వరకు చాలా కారణాలే ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి పిల్లలకు ధైర్యం చెప్పడం, వారి వెన్నంటే నిలవడం చాలా అవసరం. పిల్లలు నిద్రలో భయపడటం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేచి కూర్చోవటం, ఏడవటం, అరవటం, నడవటం, పిలిచినా పలకపోవటం, వేగంగా ఊపిరి తీసుకోవటం చేస్తూ ఉంటారు. సముదాయిస్తే మళ్లీ కాసేపటికి నిద్రపోతారు. ఉదయానికి వాళ్ళకేమీ గుర్తుండదు. దీన్నే నైట్ టెర్రర్స్గా చెబుతారు. నిద్రించిన తొలి 2-3 గంటల్లోనే ఇలా జరుగుతూ ఉంటుంది. 3 నుంచి 12 ఏళ్ల వరకు పిల్లల్లో ఇవి సర్వసాధారణమే. అలా కాకుండా పీడకలలు కారణంగానూ పిల్లలు నిద్రలేస్తారు. ఈ స్థితి ఎక్కువగా పిల్లలకు కలల నిద్రలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ కలలు వాళ్ళకి కొంతవరకు గుర్తుంటాయి కూడా. అనారోగ్యం, మందులు ఎక్కువగా వాడటం, అలసిపోవటం, కొత్త ప్రదేశంలో నిద్రించటం వంటి వాటి వల్ల పిల్లలు ఇలా భయపడటం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పిల్లలు తరచూ రాత్రివేళ ఉలికిపాటుగానో భయంతోనో లేస్తుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. స్కూలు లేదా ఇంట్లోని వ్యక్తులు ఎవరి వలనైనా భయపడుతున్నారా, ఒత్తిడికి గురవుతున్నారా అన్నది గమనించి వాటిని పోగొట్టే ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళ పక్కనే ఉంటూ సౌకర్యంగా నిద్రపోయేలా చేయండి. మంచి కథ చెప్పటం, శ్రావ్యమైన సంగీతం వినిపించటం, పుస్తకం చదివించటం అలవాటు చేయాలి. ప్రాణాయామం సాధన చేయించినా మేలే. సెలవు రోజే అని వదిలేయకుండా రోజు ఒకే సమయానికి నిద్రపోవటం, మేల్కొనటం అలవాటు చేయాలి. రాత్రివేళ స్క్రీన్ల నుంచి వచ్చే నీలికాంతి శరీరంలో మెలటోనిస్ను తగ్గించి నిద్రలేమికి దారి తీస్తుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించాలి. మరి ఎక్కువసార్లు వాళ్ళు నిద్రలో లేస్తుంటే పిల్లలతో పాటు తల్లులకు సరిగ్గా నిద్ర ఉండదు. అందుకే వాళ్ళు ఏ సమయంలో ఎన్నిసార్లు లేస్తున్నారో నోట్ చేసుకుని వైద్యుల్ని సంప్రదించటం మేలు. 25 ఏళ్ల వయసుకి ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలటం మొదలైపోతుంది. 3 పదుల వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆపై కాలుష్యపు తాకిడి, ఇవన్నీ జుట్టు కుదుళ్లను పెకిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి? జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి? ఇందుకు యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారమని, నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే జుట్టును పదిలంగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. జుట్టు రాలటాన్ని అరికట్టేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే ఎయిర్ ఫాల్స్, జుట్టు రాలడం. ఈరోజు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అతి చిన్న వయసులోనే ఎయిర్ ఫాల్ అనేటటువంటి జరుగుతూ ఉన్నది. జుట్టు ఊడిపోవడం. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. విటమిన్స్ లోపించడం, కెమికల్స్తో కూడినటువంటి కొన్ని షాంపూలు వాడడం, డిప్రెషన్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, హార్మోన్స్ అసమతుల్యత, అన్నిటికీ మించి మరి శరీరంలో తగినటువంటి విటమిన్స్లన్నీ కూడా లభించకపోవడం, పౌష్టికాహార లోపం, తద్వారా జుట్టు ఊడిపోవడం, డిప్రెషన్కి గురవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి దీనికి మరి నేచర్ ద్వారా మనం న్యాచురల్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, కొన్ని ముద్రలు, కొన్ని ఆహారంలో కూడినటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ హెయిర్ ఫాల్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అధోముఖాసనం.
మరియు పృథ్వీ ముద్ర. ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. జుట్టు రాలుడు తగ్గుడు కొరకు అధోముఖాసనం, పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసనం మీదుగా ప్రోన్ పోస్టర్కి రావాలి. బోర్లా పడుకొని 2 చేతులు భుజాల దగ్గర ఉంచుకొని బ్రీతింగ్ చేస్తూ హెడ్ రైజ్ చేస్తూ స్పైన్ పార్ట్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. అధోముఖాసనం. పూర్తిగా హెడ్ లోపలికి ఉండే విధంగా ఉంటుంది. 2 అరికాళ్ళు నేలను తాకుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు ప్రోన్ పోస్టర్కి రావాలి. మరొకసారి శ్వాసను తీసుకుంటూ హెడ్ రైజ్ చేస్తూ అధోముఖ ఆసనానికి వస్తాం. ఇప్పుడు మరలా నిదానంగా ప్రోన్ పోస్టర్కి రావాలి. మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. మకరాసనం నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని ఈ ముద్రను చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలిని, బొటన వ్రేలిని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, లిటిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో మోచేతులు రిలాక్స్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ అధోముఖ ఆసనంలో బ్లడ్ సర్క్యులేషను బ్రెయిన్కి బాగా జరిగి ఆందోళన తగ్గిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అండ్ జుట్టు కుదులు యొక్క శక్తిని బాగా పెంచుతుంది. బ్రెయిన్ అంతా కూడా షార్ప్గా పనిచేస్తుంది, ఎనర్జెటిక్గా తయారవుతుంది. అదేవిధంగా ఈ పృథ్వీ ముద్ర చేయడం ద్వారా శరీరంలో ఉన్న బాడీలో ఉన్న విటమిన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ అధోముఖ ఆసనాన్ని ఒక 5 నుంచి చక్కగా 6-7 సార్లు ప్రొద్దున్న, సాయంత్రం, వీటితో పాటుగా ఇంకా కొన్ని వజ్రాసనం, అదేవిధంగా కొన్ని ప్రాణాయామాల ప్రక్రియలు అన్నీ కూడా ఉన్నాయి. సర్వాంగాసనం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా చేసినట్లయితే
ముందు మీకు స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలండి. మీరు ఎన్ని మందులు వాడుతున్నా, ఏ రకమైన డైట్ తీసుకుంటున్నా అప్పటికి కూడా మార్పు అనేటటువంటిది రాదు. దానికి గల కారణం మైండ్లో ఉన్న స్ట్రెస్ తగ్గలేనంత వరకు కూడా ఈ మందులు కానీ ఆహారాలు కానీ పనిచేయవు. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఈ అధోముఖ ఆసనం కానీ, ఈ పృథ్వీ ముద్ర కానీ, ఇంకా కొన్ని యోగా ప్రక్రియలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మీరు విటమిన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం తీసుకోవడం, ఈ పృథ్వీ ముద్రని చక్కగా బాగా 5 నుంచి 15 నిమిషాలు బాగా సాధన చేసినట్లయితే ఆందోళన తగ్గించుకొని సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా కెమికల్స్ లేనటువంటి షాంపూలను, కెమికల్స్ లేనటువంటి ఆహారాన్ని చక్కగా తీసుకొని మీ శరీరంలో విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ అన్ని విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉండే విధంగా చెక్ చేసుకొని మీరు ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నట్లయితే న్యాచురల్గా సహజ సిద్ధంగా కూడా ఈ యోగాసనాల ప్రక్రియల ద్వారా కూడా ఎయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. చూసారు కదండి, ఈ అధోముఖాసనం, పృథ్వీ ముద్ర, వీటితో పాటుగా ఇంకా కొన్ని కపాలపాతి, సర్వాంగాసనం ఇట్లా కూడా ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా మీరు సాధన చేసినట్లయితే మీరు దీని నుంచి సంపూర్ణ ప్రయోజనాలను పొందవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. వీలైతే కొబ్బరి నీళ్లలోకి కాసింత గ్లూకోజ్ను కలుపుకుని తాగటం మరీ మంచిది. వేసవి బడలిక, నీరసం ఇట్టే తగ్గిపోతాయి.